వృద్ధులకు సేవా కార్యక్రమాలు చేపడుతున్న పాస్టర్ తిమోతి అభినందనీయుడని సత్తుపల్లి శాసనసభ్యులు సట్ర వెంకట వీరయ్య అన్నారు. స్థానిక సియోను ప్రార్థనా మందిరంలో తిమోతి సహకారంతో రేడియం ఇండియా ఆధ్వర్యంలో 250 మందికి ఆయన చేతుల మీదుగా దుప్పట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేద ప్రజలకు విస్తృతంగా సేవా కార్యక్రమాలు చేయడం సంతోషకరమని, ప్రతి ఒక్కరూ వీరిని ఆదర్శంగా తీసుకొని సేవలు చేయాలని సూచించారు. ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడం గొప్ప విజయమన్నారు. తొలుత నూతన సంవత్సరం కేక్ కట్ చేసి మిఠాయిలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో DCMS చైర్మన్ రాయల శేషగిరిరావు, జెడ్పీటీసీ విర్జాల ప్రమీల, ఎంపీపీ దొడ్డ శ్రీనివాసరావు, సొసైటీ చైర్మన్ రెడ్డెం వీరమోహన్ రెడ్డి, వైరా వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ దూపటి భద్రరాజు, నాయకులు కేతినేని చలపతి, దుగ్గిదేవర వెంకట్లాల్, దగ్గుల శ్రీనివాస్ రెడ్డి, ఎంపీటీసీలు చల్లా తిరుమల దేవి, ఆదూరి వెంకటేశ్వర్లు, సంఘస్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. క్రిస్మస్ అంటే క్రీస్తుని ఆరాధించడం, ప్రేమించడం. ప్రపంచవ్యాప్తంగా మన క్రైస్తవ సోదరులు క్రిస్మస్ నుంచి నూతన సంవత్సరం వరకు ఏ మత గ్రంథం, ఏ సారాంశమైనా లౌకిక తత్వాన్ని, ఒక మతాన్ని విమర్శించడము, ఒక మతాన్ని ద్వేషించడము కాదు, ఎవరు నమ్మిన సిద్ధాంతాన్ని వాళ్ళు ప్రేమించే విధంగా ఉండటం. భారత రాజ్యాంగం అన్ని మతాలకు స్వేచ్ఛ, మానవుడిగా శాంతియుతగా ఈ యొక్క ఇచ్చిన బోధనల్ని మనందరం స్ఫూర్తిగా తీసుకుని ఈ సమాజంలో అన్ని వర్గాల ప్రజలు సుఖ సంతోషాలతో ఉండే విధంగా వారి ప్రార్థనలు, దీవెనలు అందరికీ నా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ, అంబేద్కర్ నగర్ సర్పంచ్ గారు, మన మల్లారి రంజిత్ గారు, అదేవిధంగా రామరెడ్డి గారు, ఇంకా ఇతర దానికి కావాల్సిన బండ కింద అడిగిన సందర్భంగా వారికి తప్పనిసరిగా చాలా రోజులు అడిగారు, పాపం తప్పనిసరిగా అందజేయడం జరిగిందని చెప్పి తెలియజేస్తూ, ఈ కార్యక్రమంలో పాల్గొన్న మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ దుప్పట్ల పంపిణీ వారు ఈరోజు నిరుపేదలకు మరి చలికి ఈ రగ్గులు పంపించే కార్యక్రమం పెట్టారు. వారికి కూడా మరి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. మీకు పెట్టి అందరికి పెట్టారు. ఎంపీ గారి పెడుతుంది, అందరికి పెట్టండి, మండల ప్రజలందరికీ వచ్చారు. కనీసం పెడతానికి కానీ వీళ్ళ పంపించడానికి కానీ వాళ్ళు రావడానికి కానీ అవకాశం లేదు, ఎటువంటి ట్రాన్స్పోర్టేషన్ లేదు. ఆ టైంలో మనకి ప్రకటించిన ప్రభుత్వం 21 మార్చి అయితే నేను ఏప్రిల్ 3వ తారీఖుని ఖమ్మం జిల్లాలో ఎవరు చేయలేటువంటి రీతిలో గొప్పగా అద్భుతంగా పేదలకి బియ్యము, తర్వాత కిరాణా సరుకులు, కూరగాయలు పంచారు. ఆ తర్వాత పెద్దలు ఇలాంటి పెద్దలు అందరూ కూడా ప్రోత్సహించారు.